అందరికీ నమస్కారం. ఈరోజు తెల్లవారుజామున నిన్న జరిగిన ఇన్సిడెంట్కి సంబంధించి మా ఎస్ఐ గారు, నర్సాపేట రూరల్ ఎస్ఐ గారు క్రైమ్ నెంబర్ 95/2026 అండర్ సెక్షన్ 324 IPC కింద ఒక కేసు కట్టడం జరిగింది. ఆ కేసులో షేక్ నాగూర్బాబు ఎలియాస్ హన్ను అనేటువంటి వ్యక్తికి దెబ్బ తగిలింది. ఒక 5 స్టిచెస్ కూడా పడ్డాయి. మామూలుగా 324 IPC కేసు కింద కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఇది ఎందుకు జరిగింది అంటే, ఈ హన్నుకి ఈ దెబ్బ తగిలిన హన్ను అంటే అతని ఫ్రెండ్ హేమంత్ అని ఉన్నాడు. ఒక అతను హేమంత్కి ఇప్పుడు మేము అరెస్ట్ చేసిన 5గురిలో ఒక ముద్దాయి హరికృష్ణ, అబ్బూరి హరికృష్ణ, వీళ్ళిద్దరికీ ఒక రైవలరీ నడుస్తుంది. ఇద్దరికి ఒక అమ్మాయి ఫ్రెండ్షిప్ ఉంది ఆ NEC కాలేజీలో. ఆ ఫ్రెండ్షిప్ మీద వీళ్ళు ఒకరికొకరికి రైవలరీ పెంచుకొని దాని మీద మాట పెరిగిన తర్వాత ఈ హేమంత్ హన్నుకి చెప్పాడు, ఈ దెబ్బ తగిలిన అతనికి చెప్పాడు, అరే వాడు నా లవర్తో చిట్ చాట్ చేస్తున్నాడు అని చెప్పి. దాని మీద వీళ్ళిద్దరికి మాట పెరిగిన దాని మీద ఈ అబ్బూరి హరికృష్ణ ఇంకొక 4 సహాయం తీసుకొని, ఇంకొక 4 అంటే వాళ్ళలో మొద్దులు బాజీ ఒకడు, నాని ఒకడు, రమేష్ ఒకడు, హరికృష్ణ ఒకడు, వీళ్ళ 4 ప్లస్ ఈ హరికృష్ణ 5గురు కూడా కలిసి వెళ్ళి వీడు హన్ను మనల్ని అడిగేంత మాత్రం కూడా వీడు అని చెప్పేసి ఆ రాత్రి వాడిని కొట్టడం జరిగింది. వాళ్ళు అక్కడ దగ్గరలో ఉన్న మాట పెరిగిన తర్వాత దగ్గరలో ఉన్న స్టోన్ తీసుకొని కొట్టారు. తల మీద ఇంత ఇంజురీ అయింది, ఒక 5 స్టిచెస్ పడ్డాయి. దాని మీద వెంటనే ఎస్ఐ గారికి సమాచారం వచ్చింది, వెంటనే పోయాడు. అలాగే వీళ్ళ 5గురిని కూడా అదుపులోకి తీసుకోవడం, అతను హాస్పిటల్కి పంపించడం, స్టిచెస్ వేయడం, అతను డిశ్చార్జ్ కూడా అయ్యాడు. వీళ్ళ 5గురిని అదుపులోకి తీసుకొని వీళ్ళ దగ్గర ఒక బుల్లెట్ మోటార్ సైకిల్ ఒకటి, ఒక సుజుకి యాక్సిస్ బండి ఒకటి, ఈ 2 బండ్లు కూడా సీజ్ చేయడం జరిగింది. అలాగే వీళ్ళ 5గురిని ఇప్పుడు దీని మీద, ఈ కేసు మీద రిమాండ్కి చేయడం జరుగుతూ ఉంది. అయితే ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే, అనవసరంగా దీన్ని ఎక్కడికెక్కడికో తీసుకెళ్లే పరిస్థితి ఉంది కాబట్టి దీన్ని అనవసరంగా పొలిటికల్ కానీ ఇంకొక వేలో ఎవరు ఆలోచించాల్సిన పని లేదు. ఇది ఎక్స్క్లూజివ్ వాళ్ళిద్దరు పిల్లల మధ్య, హేమంత్ అండ్ అబ్బూరి హరికృష్ణ, వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఒక అమ్మాయి విషయంలో గొడవ పడి పిల్లలు కొట్టుకున్నారు తప్ప ఇంక వేరే ఏమీ లేదు ఇందులో. ఆ విషయం తెలియజేయడం కోసమే ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ.